ఈ జుడర్ ఎంత ఉందో కలీంద్ర పండు చాలా పెద్దది. చీకన బరువు అవుతుంది. ఇది ఎట్లుంటుందబ్బా. మా బావ కాల్ చేసిన అనమాట. కాల్ చేసి హుసేన్ తెచ్చిన కలీంద్ర పండు మొత్తం పోయింది, 5:30 తిన్నారు. అది మామూలుగా మా బాబాలే పోయి అడిగిపోయి ఎక్స్చేంజ్ చేసుకుని రాపో, వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయి అడిగిపోయాను అంటున్నాడు. ఏం చేద్దాం, 5:30 తిన్నారు అనమాట. అంతే దగ్గర దగ్గర 1500 రూపాయలు పైన డబ్బులు. అది 5 దినాల్లో 800 ఫీల్స్. చూడండి ఎటుందో కలీంద్ర పండు పరిస్థితి. మా బావ లోపల పోయి కోసిండంట. అది చూడండి ఏంది అది కలీంద్ర పండు, చూడండి ఏంది అది. పోయి ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకుని రాపో, నేను ఇంకా డబ్బులు తీసుకుని రాపో అని చెప్పిండు. మీరు చూడారు, అందరు చూశారు. ఎక్స్చేంజ్ చేస్తారంట, ఇబ్బంది ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ అడిగిన స్వాగతం. ఈరోజు వచ్చేసి పొద్దునే డ్యూటీ పడ్డది అనమాట. అంటే డ్యూటీ కాదు కానీ కార్లో కూర్చోమంటుంది. ఓకే, టైం చూసుకుంటే 8:55. యాక్చువల్గా ఏందిరా అంటే నిన్న నైటే మా కోడి ముసలాయన డ్యూటీ అయిపోయింది అనమాట. నాది నా చేతికి అన్నీ ఇచ్చేసి సివిల్ ఐడి కార్డు, మా కోడి ముసలాయన ఏటీఎం అన్నీ ఇచ్చేసి డ్యూటీ చెప్పేసిండు. ఎక్కడికి, మా కోవిడ్ ముసలాయనకి మంత్లీ మెడిసిన్స్ వస్తాయన్నమాట. నేను ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా కోవిడ్ ముసలాయన పతాక చూపించి మెడికల్స్ అయితే తీసుకొని రావాలి. మా కోవిడ్ ముసలాయనకి మొత్తం అన్నీ మెడిసిన్స్ అన్నీ, లైక్ ట్యాబ్లెట్లు ఇలాంటివన్నీ తీసుకొని రావాలన్నమాట. తీసుకున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో పని ఎంత అయిపోతే నాకు కాల్ చేయని చెప్పిండు. కాల్ చేస్తే కనుక మళ్ళీ వేరే సైడ్కి పోలేమని చెప్తాడు అనమాట. అది వచ్చేసి ఏంటంటే సరుకులు తీసుకొని రావని చెప్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, కూరగాయలు పోమని చెప్తాడు, అవి తీసుకొని ఉంటాడు. ఎందుకంటే మొత్తం జాబ్రియా అనే ఏరియాలో ఉంటుంది అనమాట, ముబారక్ కబీర్ అనే హాస్పిటల్. సో మొత్తం అన్నీ అక్కడే ఇస్తారు. మా కోటి ముసలానికి వచ్చేది కూడా ఈ రేషను ఇలాంటివన్నీ అక్కడే వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అవన్నీ తీసుకొని అమ్ముంటున్నాడు. నిన్ననే ఇప్పుడు అనమాట 9 గంటలకి నుంచి బయలుదేరి వెళ్ళిపోసేన్ అని చెప్పిండు. నైట్ నుంచి నిద్ర లేదు మనకి. యాక్చువల్గా నా సైకాలజీ ఏంటంటే కనుక రేపొద్దున ఏదైనా చేయబోతున్నామంటే నిద్రే రాదనమాట నాకైతే. రేపు చేయాల్సిన పని మనకి ఇప్పుడే గుర్తుకుందంటే అసలు నాకు నిద్రే రాదు. ఏంటంటే చిన్నప్పుడు ఎక్కడికైనా కానీ మనం రేపొద్దున ఏదైనా ఊరికి వెళ్తున్నాం, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం అంటే కనుక నైట్ అంతా అదే ఆలోచిస్తాను, నిద్ర రాదు. చూసినారా, సేమ్ అలానే అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక నిద్రే రాదు. అది నిన్న తెలిస్తే కనుక అయిపోయి రేపొద్దున డ్యూటీకి వెళ్ళాలని చెప్పి నిద్రే రాలే. 1 గంట 2 గంటలు నిద్రపోయినా. నిద్రపోతా అల్లేస్తా అట్లా నిద్రపోయినా. ఇంకా అలా ఇప్పుడే టీ చేసుకున్నా, టీ తాగేసి నిదానంగా వెళ్ళిపోదాం అంతే. ఓకే చలో చూపిస్తానండి. కోవిడ్కి వచ్చిన తర్వాత డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందో ఒక 1 డేలో ఈరోజు అయితే చూపిస్తాను మీకు. ఓకేనా, మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు. ఓకే చలో. ఏం చేద్దాం గైస్, పొద్దునే డ్యూటీ అంటే మామూలుగా ఉండదు కోవిడ్లో. యాక్చువల్గా ఏందిరా అంటే ఇక్కడ నిన్నటి పని ఈరోజు చెప్పానుకో, రేపటి పని ఈరోజే చెప్పాను అనుకో, నిద్రే సరితరాదు. ఆ పని ఏంది అనేసి నాకైతే అంతే. సో ప్రజెంట్ ఇదే కోవిడ్లో డ్రైవర్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు. కోవిడ్లో ఒక డ్రైవర్కి డైలీ డ్యూటీలు ఇలానే ఉంటాయి అనమాట కామన్గా. ఏందిరా అది స్పీడ్, పోనన్నా పోదురా నువ్వే, అంత స్పీడ్ వస్తాడు, నాకు అర్థమవుతలేదు. అంటే ఇక్కడికి వచ్చిన హాస్పిటల్ దగ్గరికి ఇక్కడ చూసుకున్నాను కానీ మెడిసిన్స్ ఇవ్వలేదు అనమాట. మా బాబు వచ్చేసి ఆల్రెడీ తీసుకోపోయింది అని అంటుంది మా మేడ. దీంట్లో లేవు, ఈ మంత్ అయిపోయినాయి అని అంటుంది. చూద్దాం. మా బాబు వేరే ఇక్కడ డాక్టర్ ఉన్నమాట, ఆ అప్ప కాల్ చేయమని చెప్పిండు. ఆ అప్పకి అయితే కాల్ చేసిన, ఇక్కడ కూర్చోండి. చాలా టైం పడేటట్టుంది. వచ్చినాడు అది అయిపోయినాయి అనమాట, ఆడ కూర్చున్నాడు. నేనైతే ఈ క్లినిక్ లోపలికి వెళ్ళాలి, వెయిటింగ్ అనమాట. టోకన్ నెంబర్ 27. మా అత్తర్లు ఏంటో మా బాబు టైం అయిపోయింది చెప్పినా కదా. అంటే మా బాబు వచ్చేసి 11వ తేదీ తీసుకున్నాడు అనమాట. నేను మళ్ళీ ఈ నెల 11వ తేదీ రావాలి. సో ముందే ఇచ్చిండు అనమాట. అందువల్ల మాకు ఇది రెన్యువల్ ఏదో చేయించి మొత్తం అంతా మెడిసిన్స్ అయిపోయినాయి కదా, ఇంకా కావాల్సింది తప్పదు. మా కుటుంబ సైన్ షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. సో అలా మొత్తం అంతా చేయించుకొని తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంతసేపు టైం పడింది అనమాట. మా బాబాకి మెడిసిన్స్ అయితే ఇవ్వలే. యాక్చువల్గా ఏంటంటే మా కోవిడ్ ముసలాంటి మెడిసిన్స్ వచ్చేసి 11వ తేదీ అనమాట. ఆడొచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు ఎంత డేటు, 10 రోజుల ముందే పోతే వాళ్ళు ఆడిస్తారు. సో మా బాబు అండి సో అక్కడ డాక్టర్లు ఉండి మళ్ళీ 10 వారం రాకుండా అని చెప్పిండు అనమాట. సో అందువల్ల వెళ్ళిపోతున్నాం. ఆయప్ప వచ్చాను అనమాట, ఒక డాక్టర్. ఆయప్ప పాపం తిరిగి ఇంకా లాస్ట్ కుదరలే.
ఇప్పుడు డైరెక్ట్ జుమ్లా అని ఉంటుంది అనమాట సూపర్ మార్కెట్, ఆడికి వెళ్తున్నా. సూపర్ మార్కెట్ అనమాట అంటే రేషన్ షాప్ పక్కనే ఉంటుంది అక్కడైతే ఇస్తారనమాట మా కుటుంబ అవి రేషన్ అంతా ఉంటుంది. హోల్సేల్ రేట్కి అమ్ముతారు అనమాట, హోల్సేల్ మార్కెట్ అనుకోండి. హోల్సేల్ మార్కెట్కి వెళ్తున్నాం మా కుటుంబ సభ్యులకు కావాల్సిన సామాన్లు తీసుకొని. అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా ఆ సామాన్లన్నీ తీసేసుకొని వచ్చేద్దాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ కూరగాయల షాప్ కూడా వెళ్ళాలి, మర్చిపోయినా. 2 అయిపోయిండు. ఇదే అనమాట అది హోల్సేల్ మార్కెట్. వచ్చేసిన ఇడికి వచ్చేసి తీసేసుకున్నా మొత్తం కొన్ని అయిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే ఇవన్నీ ఇప్పుడు లోపల పెట్టుకోవాలి, అంతే. లోపల పెట్టేసుకొని మళ్ళీ కూరగాయల మార్కెట్కి వెళ్ళిపోవాలి. అయిపోయింది మొత్తం అన్నీ తీసేసుకున్నా. దగ్గర బిల్లు కూడా 24 దినాలు అయింది అనమాట. బిల్లు నాకు ముందు ఇలా పేపరు, అందుకే నేను మళ్ళీ తీసుకున్నా బిల్లు పేపర్ కూడా. ప్రజెంట్ అయితే నేను బండి తీసేసి వెళ్ళిపోవడమే కూరగాయల షాప్ దగ్గరికి. చలో కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, వచ్చేసినా కొనేసుకున్నాం మ్యాక్సిమం అన్నీ. ఏమేమి చెప్పిండే చూడండి, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, టమోటో, వేసేసి నిమ్మకాయలు అనమాట. బ్లూబెర్రీ చెప్పిండు. పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనమాట. పచ్చిమిరకాయలు భయంకరమైన రేటు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కస్ అని పిలుస్తారు కోవిడ్ వాళ్ళు దీన్ని. అండ్ ఇది అనమాట వాటర్ మిలను, ఇది ఫిల్ఫిల్ అంటారు పచ్చిమిరకాయలు, పెద్ద పచ్చిమిరకాయలని వీళ్ళు. సో ఇవే అనమాట పచ్చిమిరకాయలు. చూడండి 2 దినార్ల 200 ఫిల్స్ ఉన్నాయి. భయంకరమైన రేటు ఉన్నాయి పచ్చిమిరపకాయలు. వచ్చేసి దీంట్లో వచ్చేసి హిందీ పచ్చిమిరపకాయలని పిలుస్తారు వీళ్ళు కోవిడ్ వాళ్ళు. భయంకరంగా ఉంటాయంట. మొత్తం ఇదే అనమాట కూరగాయల మార్కెట్. ఇవి వచ్చేసి ఇప్పుడు బిల్లు వేయించి ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, అన్నట్టే మా కుటుంబ సభ్యులు నువ్వు కొనుక్కొని తిను ఏదైనా టిఫిన్ అని అన్నాడు. సరేలే అని చెప్పిన. అట్నే కార్లో పెట్రోల్ లేదు, ఇంకా కార్లో పెట్రోల్ పెడతాం. ఓకే, వెళ్ళి అయిపోయింది మొత్తం అన్నీ తీసేసుకున్నా, కార్లోనే పెట్టేసుకున్నా, వెళ్ళిపోతున్నా. అన్నీ నేను పెట్టేసుకున్నాను అనమాట. వెనకాల ఈ కూరగాయలన్నీ వెనకాల పెట్టేసుకున్నా. ఇక్కడ ఇంకా సరుకులు తీసుకున్నవన్నీ వెనకాల డిక్లు వేసాను అనమాట. కూల్ డ్రింక్స్ ఇవన్నీ. మా కుటుంబ సభ్యులు నువ్వు పోయి మొత్తం పోయి తెచ్చుకొని తిను పోని అన్నాడు. పోయి తెచ్చుకుంటా. ఆడ మా ఈడుంది అనమాట హిందీ మతం ఒకటి. అన్నీ తెచ్చుకొని అంటే నేను వద్దులే అని చెప్పిన. మర్చిపోయినా, ఏడు తీసుకోవడం మేలు. ఇక్కడ వడలు అందుకుంటాయి అనమాట. మధ్యాహ్నం అన్నంలోకి అందుకు తినొచ్చు. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతా. అలా చూపిస్తారండి. ఓకే, ఇక్కడ చూడండి రోల్స్ రైస్ ఉంటాయి. ఇక్కడ ఇంటి దగ్గర రోల్స్ రైస్లో 3 ఉంటాయి ఏమో, ఈరోజు 2 ఉన్నాయా. ఈయన తిప్పుతా యూటర్న్. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ వడలు అందుకుంటాయి అనమాట. అయ్యో, సో ఈడ తీసుకోవడం బెస్ట్. వెనకాల గాజు వీసాల ఈ చూడండి రోల్స్ రైస్లు 2. ఇల్లు మంచి రిచ్లు అనమాట. చలో అడిగి వెళ్దాం. చూడండి అదో ఆడే అనమాట మనం తీసుకుంది ఇలాగా. ఇంకైతే కారీనే పార్క్ చేసిన, ఎందుకంటే మళ్ళీ అట్నే యూటర్న్ తిప్పుకొని వెళ్ళిపోవచ్చుని. ఇదిగో 7 ఉంటుంది అనమాట ఈ లోపల ఒకటి. బాగుంటాయి వడలు అందుకుంటాయి, చూపిస్తారు అండి. అందువల్ల ఇక్కడ చేస్తున్నా తీసుకొని. చూడండి అన్నీ చాలా అయితే ఉన్నాయి తినేటే. బజ్జీలు, బుగ్గాలు డే టైంలో సూపర్ కదా. ఏడన్నా చూడండి వడలు. ప్రజెంట్ అయితే ఇవే తీసుకుంటున్నా. ఇవి నేను ఏమన్నా తినేకి తీసుకుంటా. దట్స్ ఇట్. అయిపోయినాయి తీసేసుకున్నా. వడలు తీసుకున్నాను అనమాట. చెప్పలే వడలు ఉంటాయి ఇదే. ఇవి శనగ బెల్లటి వడలు. అది శనగ బెల్లటి, అలసంద రొట్టి కదా, సారీ. వడలు ఎంత చేసుకుంది ఇవి అలసంద వడలు అనమాట. మళ్ళీ మధ్యాహ్నం అట్లా తినొచ్చు అన్నంలో అనేసి రాత్రికి ఇవి తీసుకున్నా. ప్రజెంట్ తినేకైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఒక సమోసా, ఇది కీమాతో వేసింది ముషక్కలు. ముషక్కలు ఒకటి. చికెన్ సమోసా తీసుకున్నా, చికెన్ సమోసా. టైమ్స్ ఉంటే దగ్గర 12 అవుతుంది. నిదానంగా తినేసి వెళ్దాం, అంతే కదా. ఇంకా అలా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసిన. పెట్రోల్ గురించి చెప్పేసిన 2 దినార్లకి పడుతున్నాడు. పెట్రోల్ కొట్టించేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్కి అందరు కాల్ చేస్తే వచ్చి లగేజ్ అంతా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే చాలా ఉంది కదా, ఒక్కనే పెట్టలేను. వెనకాల డిక్కీలో ఉంది కాబట్టి వాళ్ళకు కాల్ చేస్తాను అట్లా. చలో ఇంటి దగ్గరికి వెళ్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడే వచ్చేసిన. మొత్తం అన్ని లోపల పెట్టేసినాం. బా నాకైతే చెయ్యి కొండ మనీ కట్టిది, అది బరువు, అది కలీంద్ర పడేట పడుకొని కవర్లు కట్టుకుని తటిక్కని అనమాట. ఇక్కడ నొప్పి తీస్తుంది మనీ కట్టు. ఏదైనా పుయ్యాలి ఇప్పుడు, గిండు వామ కలక్కని నొప్పి తీస్తుంది ఏదో. ఇక్కడ ఏం చేద్దాం, నార్మలే. ఇప్పుడే లోపలికి వచ్చి ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట, కొంచెం టీ తాగమనేసి.
చూద్దాం ఏం ఫుడ్ ఇస్తారు ఇప్పుడు. ఓకే, బాగా ఇప్పుడే బిర్యానీ అందుకు తిని అనమాట. ఇంట్లోకి మాకు చికెన్ 65 బిర్యానీ వచ్చిందంటే మంచిగా అయిపోయింది. ఇప్పుడే తిన్నా. జస్ట్ మా బావ కాల్ చేసిన అనమాట. కాల్ చేసి హుసేన్ తెచ్చిన కళీంద్ర పండు మొత్తం పోయింది, 5:30 తిన్నారు. అది మామూలుగా మా బాబాలే పోయి అడిగిపోయి ఎక్స్చేంజ్ చేసుకుని రాపో, వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయి అడిగిపోయాను అంటున్నాడు. ఏం చేద్దాం, 5:30 తినాలి అనమాట. అంటే దగ్గర దగ్గర 1500 రూపాయలు పైన డబ్బులు. అది 5 దినాల్లో 800 ఫీల్స్. చూడండి ఎటుందో కళీంద్ర పండు పరిస్థితి. మా బావ లోపల పోయి కోసిండంట. అది చూడండి, ఏంది అది కళీంద్ర పండు, ఇది చూడండి ఏంది అది. టేస్ట్ చేద్దామా మనం. బే 2 ఉప్పులు అనమాట. ఇదో ఇటుపక్కల ఒకటి ఇటుపక్కల ఒకటి. మా బాబా అట్టిని ఇచ్చింది నాకు. పోయి ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకుని రాబో, నేను ఇంకా డబ్బులు తీసుకుని రాబో అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా అడిగి తీసుకురానికి. నేను కూడా ఇప్పుడే తిన్నాను అనమాట ఫుడ్. తిని 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 నిదానంగా పో అని అన్నాడు. సార్లు ఏం చెప్పిన గట్టిగా ఉంది తినే కూడా. స్పాంజ్ ఉంటుంది. నేను అప్పుడే మా స్ప్రైట్ ఇచ్చింది అనమాట, ముగ్గురికి 3. అలా తాగుతూ వెళ్ళిపోవడమే. చలో వెళ్ళిపోయి అది ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు నాకైతే భయం వస్తుంది. ఎక్స్చేంజ్ చేస్తారా చెయ్యరా. బిల్ పేపర్ ఏమైందంటే బిల్ పేపర్ను పడేసినట్ట మా గోడి ముసలైన, చించేసిందంట బిల్ పేపర్. ఇప్పుడు అంత అయిపోయింది అనుకోని ఏం చేద్దాం. చలో వెళ్ళి అడుగుదాం. ఆడ బిల్ పేపర్ మా కోవిడ్ ముసలైంది, అక్కడ నెంబర్ ఇవ్వాలన్నమాట. మనము అక్కడ వీళ్ళకి ఒక కోడ్ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఒక నెంబర్ అని ఉంటుంది, సందుకు నెంబర్ అని ఉంటుంది అనమాట. అది చెప్తే జమియాలో వీళ్ళ పేరు మీద అన్ని స్టోర్ అవుతాయి అనమాట. ఎప్పుడు ఏం తీసుకున్నాం అనేసి దాని మీద లిస్ట్ అంతా ఉంటుంది అక్కడ. ఇప్పుడు నేను వేసి మళ్ళీ ఆ నెంబర్ చెప్పి ఆ పేపర్ తీసుకొని తర్వాత ఇట్లా అయింది అని చెప్పి ఎక్స్చేంజ్ చేపిస్తా. చూద్దాం అడిగి వెళ్ళి ఏం జరుగుతుందో. అంతే ప్రజెంట్ అయితే. ఓకే, వచ్చిన ప్రజెంట్ అయితే ఇడికి ఇదే అనమాట మా కోవిడ్ ముసలాయన గురించి పద్దన కొనుక్కోమేది కూరగాయలు. ఇప్పుడు ఏమంటారు ఈ కళీంద్రకాయ ఇల్లు ఇస్తారో ఇయ్యారో డౌట్ వస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళి అడుగుతా, ఏదైతే అవుతుంది అంతే. ఓకే, వీళ్ళు చూడారు అందరు చూశారు, ఎక్స్చేంజ్ చేస్తారంట, ఇబ్బంది ఏం లేదు. మా కుటుంబ సంఘం చెప్పినా దీని గురించి అన్నీ అట్నే ఉన్నాయని చెప్తే అంటే డబ్బులు తీసుకున్నా అని చెప్పిండు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం ఈ నుంచి రిటర్న్. ఎంత ఇది 5 దినార్ల ఎంత ఉంది అనమాట చేంజ్. ఇదేది బిల్ దీన్ని అది ఇక్కడే ఉంటుంది ఎవడో అది బిల్ పేపరు దేనికి ఉందా ఇది కూడా ఉంది. ఎంత ఇది 5 దినార్ల ఎంతనో ఉంది అనమాట చేంజ్. ఇది 5 దినార్ల 800 ఫిల్స్ ఎంతనో. చూడండి కళీంద్రకాయ పరిస్థితి ఎట్లుందో. అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఇది తీసుకున్నా, అది ఇంకోటి ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి దగ్గర దగ్గర 6 దినార్ల చేంజ్ అయితే పడుతుంది. ఇది చాలా పెద్దది అనమాట, చాలా వెయిట్ కూడా ఉంది. ఇది బాగుంటుంది పని అంటున్నాడు. చూడాలి. ఇంకా మా కుటుంబం సైన్లో ఫస్ట్ అడుగులు డబ్బులు తీసుకున్నా, నేను ఇంకా వేరే తీసుకున్నా అని చెప్పిన అనమాట. నేను అది కూడా అట్టే ఉంటుంది. ఎవరు తెలుసు 100 అన్నీ అట్టే ఉన్నాయి అనమాట, సేమ్ కలర్ అట్టే ఉన్నాయి. చెప్తే మా కుటుంబం సైన్ వాళ్ళు మేము ఇచ్చిన ఫతురా నీ దగ్గర ఉండి కనుక ఎక్స్చేంజ్ చేసుకుని ఉండేవాడిని, నేను తీసుకుని ఉండేవాడిని, నీకు డబ్బులు ఇచ్చేవాడిని. ఫతురా నీ దగ్గర మేము ఇచ్చింది లేదు కదా నీ దగ్గర. సో నేను ఇది నెంబర్ చెప్పి తీసుకున్నాను అనమాట ఈ ఫతురా. అతను నుండి ఆ ఫతురా నుండే డబ్బులు రిటర్న్ ఇచ్చేది. ఈ ఫతురా ఉంది కాబట్టి డబ్బులు రాదు రిటర్ను. సో నువ్వైతే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సింది అని 100% అని చెప్పాను అనమాట. సరేలే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర 7 దినాలు పడ్డది ఈ కళీంద్ర పండు. అంటే దగ్గర దగ్గర 2000 రూపాయలు అనుకోర్రి ఒక మాటలో చెప్తే. అది ముందు కళీంద్ర పండు మైనస్ అనమాట. చేస్తే కనుక నేను వచ్చేసి 2 దినాలు ఇచ్చేసిన. వాళ్ళు వచ్చేసి నాకు 920 ఫీల్స్ రిటర్న్ అయితే ఇచ్చారు. అంటే నేను వచ్చేసి దినార్ 200 ఫీల్స్ నేను మళ్ళీ పే చేసిన. దినార్ 80 ఫీల్స్ అయితే పే చేసిన. ఇప్పుడు ఈ బిల్లు మా కుటుంబ సంఘం అయితే ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టేసి పోయి ఇంటికి పోయి అది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అది కూడా బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుంటా, ఈసారి డబ్బులు ఇస్తామని చెప్పాను అనమాట. ఈ బిల్లు ఉంది కాబట్టి డబ్బులు ఇస్తారంట. ఓకే అట్నే వెళ్ళని చెప్పిన. చూద్దాం ఇంటికి వెళ్ళి మళ్ళీ మా కుటుంబ సంఘం చెక్ చేసి మళ్ళీ చెప్పారేమాట వచ్చేద్దాం అంతే. ఈ జుడోర్ ఎంత ఉందో కళీంద్ర పండు చాలా పెద్దది. చేయకుండా బరువు అవుతుంది. ఇది ఎట్లుంటుందో అబ్బా, లోపలికి వెళ్ళి చూడాలి. బాగున్నట్టు బాగాలేకపోతే బాగాలేనట్టు అంతే. అలా ఇంటికి వచ్చానో లేదా మళ్ళీ డ్యూటీ పడ్డది అనమాట. మళ్ళీ జాబ్ అయిపోతానా. మా బాబు ఒక లొకేషన్ పెట్టి ఆ లొకేషన్ దగ్గర పోయి మన ఇంట్లో ఉన్న సామాన్లు ఎత్తుకుపోయి ఆడి ఇంట్లో ఇవ్వని చెప్తున్నాడు. ఇప్పుడు 3వ సారి అదే ఏరియా పోవడం.
ఈ ఇప్ప వచ్చేసి మా బాబు అనమాట. వస్తున్నావా? మా అమ్మని ఇస్తాను తీసుకొని. నేనే ఇంటి ముందర వద్దాం అనుకునే కార్ తీసుకొని. అంతలో కదా సార్ ఇది బాబు వాళ్ళ ఏమన్నా లొకేషన్ పెట్టిండు, జాబరియాలో పోయి ఇవ్వాలంట. కాదు బాగా ఉద్యోగం కాడికి అయిపోయింది అయిపో. కాదే ఎవరు ఇంటి దగ్గర అయిపోయిండు. ఏంటి అబ్బో మాత రుణం ఏంటి చేస్తున్నావు? ఏంది మా అబ్బా థ్యాంక్ యూ. సరే మనమైతే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసాం అనమాట. ఇల్లే ఇదే బ్యాగ్ అనమాట ఇవ్వాల్సింది. రెడీగా అయితే ఉన్నా. ఈ రోడ్డు మీద ఆపుకున్నా అనమాట. కార్ స్పేస్ లేదు పెట్టుకొని, అందుకని రోడ్డు మీద ఆపుకున్నా. ఏం చేద్దాం. ఆయన మా బాబాకు కూడా కాల్ చేసిన, ఎవరినో పంపిస్తారు రాగానే చేద్దాం అంతే. తీసేసుకున్నాడు మా బాబా అప్ప, ఎవరు వచ్చావు అప్ప. మనం కూడా వెళ్ళిపోతున్నాం ఇంటికి. చలో ఓకే, ఇలాగైతే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇలాగైతే ఉంటుంది కువైట్లో డ్రైవర్ లైఫ్. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కువైట్ కొత్తగా వస్తున్న మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. అండ్ అలానే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకే.